హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే ఒక కొత్త ఇంట్రెస్టింగ్ బ్లాగ్ తోటి అయితే వచ్చిన. అదేంటంటే నేను కొన్ని సామెతలు అయితే ఈ పేపర్స్ పైన రాశాను అనమాట. సో మా ఇంటి దగ్గర మా కాలనీలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు అంటే ఈ సామెత గురించి వాళ్ళ మీనింగ్ ఏంటో, అంటే వాళ్ళ ఒపీనియన్ ప్రకారం ఈ సామెతకు మీనింగ్ ఏంటో వాళ్ళని అడగాలనుకుంటున్నారు. చూద్దాం ఎవరెవరు ఎలాంటి ఆన్సర్ ఇస్తారో. ఇంకా ఒకవేళ వీళ్ళు చెప్పిన ఆన్సర్స్ కరెక్టా కాదా అనేది కూడా ఒకవేళ మీరు నాకు మొత్తం చూసాక కామెంట్ అయితే చేయండి. చూద్దాం ఇంకా ఎవరెవరు అసలు నేను చెప్పిన దానికి రెస్పాండ్ అవుతారా లేదా గెస్ చేద్దాం. లెట్స్ గో. చూద్దాం మేము ఏం చేస్తుందో. ఏం చేస్తున్నావు? ఏంటది? సరే, నేను క్వశ్చన్ ఒకటి అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పు. నేను ఒక సామెత చెప్తా, చెప్పు. ఒక సామెత చెప్తా, నేనే చెప్తే నువ్వు దాని మీనింగ్ ఏందో చెప్పాలి, దాని అర్థం చెప్పాలి. నీకు తెలిసిందే చెప్పు, సరేనా? ఓకే, ఇప్పుడు నేను ఏమడుగుతున్నా అంటే, ముఖం బాగాలేదని అద్దం పగలగొట్టుకున్నట్టు. ఇప్పుడు ఇది ఉంది కదా, దీని అర్థం ఏందో నువ్వు చెప్పు. అంటారు గట్లే అంటారు, ముఖం బాగాలేదని అద్దం పగలగొట్టుకుని అంటారు. మన ముఖం బాగాలేక అంటే దాని అర్థం ఏంది, ఎందుకు అంటారు అసలు అట్లా? మన ముఖం బాగాలేక అద్దం పగలగొట్టుకున్నట్టు. మన ముఖమే బాగాలేదు, అద్దం చూసుకుంటే ఏమో మంచిగా వస్తుందా? అదే ఎందుకంటారు అట్లా, అసలు ఆ పదం ఎందుకు అంటారు ఆ సామెత? అందుకేరా, మన ముఖమే మంచిగా లేదు ముందు అంటే దానికి అసలు ఎందుకు అంటారు అట్లా? అది ఎట్లాంటి సందర్భాలలో వాడతారు ఆ పదం? లేక ఇంకొకరిని ఏమని అంటే మనకి ఇది అవుతుందా, మంచిగా అవుతుందా, అట్లా ఆ టైంలో ఈ పదం వాడతారు. ఆ టైంలో ముఖం బాగాలేక అద్దం పగలగొట్టుకుంది అంటారు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక సామెత అడుగుతా నేను, దానికి అర్థం చెప్పు. పేనుకు పెత్తనం ఇస్తే తలంతా కొరిగి పెట్టిందంట. మంచిగా చేయకుంటే అంటారు అట్లా. అంటే మనము పేనుకు పెత్తనం ఇస్తే అది తలంతా కొరిగిందంట. అంటే ఏదో సరే ఉండనిలే అని అనుకున్నాం మనం, అనుకుంటే అదేమో మొత్తం కొరిగి పెట్టింది అన్నట్టు. అంతే, అదే ఎందుకు వాడతాం అసలు, అది మనం ఎందుకు అంటాం ఆ మాట? ఎందుకంటే మంచిగా చేయకుంటేనే అంటాం. అది నెత్తురుండి మనకు గోపుతా ఉంటే మంచిగా అనిపిస్తుందా? అంటే పెయిన్ అనే కాదు, మనం దాన్ని అసలు ఎందుకు వాడతాం, అది ఎందుకు ఆ మాట ఎందుకు అంటాం? పెయిన్ గురించి అంటలేను, మనసుల గురించి కూడా అర్థం. ఎందుకంటాం అట్లా? అది మంచిగా చేయకుంటే అంటాం. లేదా అని తీసేద్దామంటే పెయిన్ పెత్తనం ఇస్తే నువ్వు అన్నది మళ్ళీ నేను అన్నాను. నువ్వే చెప్పది. అది అసలు ఎందుకంటాం మనం? మనుషులకు అంటాం కదా, అది ఆ సామెత వాడతాం. ఎందుకంటాం? అది ఏదైనా మంచిగా లేకుంటే అంటాం. అది ఇదేం బాగుందమ్మా, ఇది ఇచ్చింది నాకేం మంచిగా ఉంది, ఇది తీసేయాలి, ఇది ఏం మంచిగా లేదు, ఇది కట్టుకున్నా మంచిగా లేదు, తిన్నా మంచిగా లేదు అని అంటాం. అంటే మనం ఏదో పాపం అనిస్తే ఇంకెంత పోయి ఇంత దించుతున్నాని అంటారు. అట్లా సరే, పాపం అని పాత చేరిస్తే ఇంకెంత పోయి ఇంత దించుతున్నా. సరే, సో నెక్స్ట్ ఈమె దగ్గరికి అయితే వెళ్దాం. ఏం చేస్తున్నావు? నిన్న ఒక సామెత అడుగుతా, దాని అర్థం చెప్తావా? సరే, కూర్చో. ఇట్లా పట్టుకో. ఇప్పుడు నేను ఒక సామెత అడుగుతా, దానికి అర్థం చెప్పు. చెప్పేవి నీతులు, తీసేవి గోతులు. ఇది ఎందుకు వాడతాం ఈ పదం? ఎందుకు ఏమంటారు? అవసరం పోతే అమ్మో ఏమి ఇట్లాడదామా, ఏం లేకున్నా కానీ ఏతులు ఎక్కువ చెల్లని గిద్దకు పైసలకి ఇదని అది ఏదన్నా ఒకటి అంటాం. ఏతులు లావు చెల్లని గిద్దకు గీతలు ఎక్కువ అని పైసలకు ఇవన్నీ అంటాం. అంటే మన ముందేమో మంచిగా మాట్లాడతాం, తర్వాత వరుసడు వినాక అమ్మో ఇవి గిట్ల నీతులు చెప్పాయి, అమ్మో ఇవి నీతులే ఈడ ఇంట్లో పోతే గోజు కూడా వలకది, ఈ మూజులు కూడా వలకది, ఇవి నీతులు ఇంత పొడిగిందమ్ము అని అంటాం. ఓకే ఓకే, ఇక్కడైతే అత్తమ్మ కూర్చుంది. ఏమని కూడా ఒక క్వశ్చన్ అడుగుదాం. సో ఏం ఆన్సర్ ఇస్తుందో చూద్దాం. నేను ఒక సామెత అడుగుతా, దాని మీనింగ్ ఏంటో చెప్పు. అంటే నీకు నీ మైండ్లో తోచిన మీనింగ్ చెప్పు, ఓకేనా? నేను ఏం సామెత అడుగుతా అంటే, ఒక నిమిషం. ఇచ్చేవాడిని చూస్తే సచ్చేటోడైనా లేస్తాడంట. ఒక నిమిషం చెప్పేసి. ఇచ్చేవాడిని చూస్తే సచ్చేటోడైనా లేచి వస్తాడు, అది ఉన్నదే నాయే. ఇచ్చేటోడు ఉన్నోడు కూడా నాకు అనుకుంటూ వస్తూనే ఉంటాడు. ఆడు ఇచ్చేటోడు ఇస్తుంటే నాకు ఉందమ్మా, నాకు ఏమొద్దని అంటారు ఎవడన్నా. ఇచ్చేటోడు ఉంటే నాకు అయ్యో గాళ్ళకే ఇచ్చిండట, నాకు ఇయ్యరు. వాళ్ళకు ఉన్న లేనిది లేనోడిని చూసి ఇస్తారు. ఉన్నోడు కూడా చమ్మగాళ్ళకి ఇచ్చిండట, నాకు ఇయ్యరు అని అంటారు.
అంతేనా? అంతే. సో వీళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు. వీళ్ళని కూడా లాస్ట్కు మన దగ్గర ఒక సామెత మిగిలింది కాబట్టి వీళ్ళందరినీ ఒక సామెత అడుగుదాం. ఒక సామెత అడుగుతాను నేను ఇప్పుడు, మీకు దోచింది చెప్పుర్రి, దానికి ఎట్లాంటి సందర్భంలో వాడతామో చెప్పండి. అసలే ఇయ్యనోడు మంచోడు, తన దగ్గర ఉన్నది ఇచ్చినోడేమో చెడ్డోడంట. అసలు ఇది ఎందుకు వాడతాం మనం? చెప్పు, ఏం కాదు చెప్పు. అంటే ఏం చేస్తావు మరి ముందు పట్టుకొని ఏం చేస్తావు ఉమ్, మనకి ఇచ్చాడు మనకి ఇచ్చిన బాగుంది మీరు ఇట్లా చేస్తుండే అట్లా చేస్తుండే అని అనిపిస్తుంది మనసు. ఉమ్. అంటే మొత్తమే ఇయ్యనోళ్ళు ఉంటారు కదా, మొత్తం ఇయ్యనోళ్ళని ఏమనరు. ఏమన్నారు అదే వాళ్ళ దగ్గర ఉంది, నా దగ్గర గింతే ఉంది అని ఇస్తాం కదా, వాళ్ళనేమో గింత ఇచ్చిరా అని. ఇంతే ఇచ్చినా ఇంకిన్నా నీడా అడిగకపోయా ఇంకా గిన్నెడా అని అంటారు. మొత్తం ఇయ్యకుండా అయిపోవు కదా. ఈ ఒక ఎక్కడ అలకుట అడిగకు తీయపోయింది కానీ ఇచ్చినోడు ఇంక గిన్నె నీడా ఎక్కడ అల్లకుండా కొందరికి ఇచ్చే అని అలకుండా కొందరికి ఇచ్చే. ఓకే, అంతేనా ఇక? అంతే అంతే అంటారు, అందరు కూడా అంటారు, అందరు కూడా అంతే అంటారు ఎవరైనా అంటారు. ఎవరైనా అంటారు ఎవడైనా వచ్చేస్తారు ఈయనేమో ఆడేమిస్తాడు ఇక ఆడికే పోవద్దు, ఇస్తాడు కడుకో కలిసి పోందా వాళ్ళ ఇంటికి పోయి మనం ఇస్తాడో ఏమో ఇచ్చకోకుండా పోదంతా ఎట్లయినా కాయలు అయితే చేయడు, పోదాము. ఇచ్చేటోని మాత్రం కొంచెం అని ఇచ్చిండు కదా అని గుర్తు చేయరు అనమాట. ఇక ఆయన మొత్తమే అది ఎట్లా ఎట్లా నాకు కొద్దా యాకెట్ చేసి ఎట్లానో ఇస్తాడు, మనకైతే జగన్ చూసుకోడు అని అంటారు. ఇంకేం చెప్పరు ఇక? మా వీడియో నచ్చితే లైక్ చేయండి, చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. బాయ్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేయండి. బాయ్.